మనము మంచి వాటిట్లో ఇదిగో ఆహ్, మత్స్య సంపదలో నంబర్ 1 అయ్యాము. ఆవుల సంపదలో నంబర్ 1 అయ్యాము. నెయ్యిని ఉత్పత్తిలో, ఎగుమతుల్లో నంబర్ 1 అయ్యాము. రక్షణ రంగంలో నంబర్ 1 అయ్యాము. లేకపోతే గనక విదేశీ ఎగుమతుల్లో నంబర్ 1 అయ్యాము. ఇట్లాంటివి నేను సంతోషపడతా. కానీ ఇది మాత్రం దరిద్రపు రికార్డు, చెత్త రికార్డు. భారతదేశం సంప్రదాయ దేశం నుండి, సంస్కారవంతమైన దేశం నుండి అంతర్జాతీయ పోకడల్ని అలవర్చుకుని నాశనం అవుతున్నామేమో అన్నటువంటి ఆందోళన, ఆవేదన మిగులుస్తున్నటువంటి అంశం. ఇండియా ఇప్పుడు కొత్త గ్రోత్ రికార్డు సృష్టించిందట 2025లో. మద్యంలో టాప్ 5లోకి చేరిందట. మందు తాగడంలో 4వ స్థానానికి చేరిందట. ఇప్పుడు ప్రపంచంలో మందు కొట్టే వాళ్ళలో, మందు అమ్మకాలు విపరీతంగా ఉన్నటువంటి దేశాల్లో ప్రపంచంలోనే 4వది భారతదేశం అట ఆల్కహాల్ మార్కెట్లో. జపాన్ని దాటుద్దట 2027కి, జర్మనీని 2033 నాటికి దాటుద్దట. అంటే 2వ స్థానానికి చేరిపోతాడు. ఇప్పుడు వాళ్ళు సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నారట. ఫస్ట్ అమెరికాదైతే కనుక. అంటే మందు మీద అంత పిచ్చగా ఉన్నామా మనం? అంటే మద్యం మత్తులో మునిగిపోతా నాశనం కాబోతున్నామా? మద్యం అనేటటువంటిది ఒక మహమ్మారి. అది మొదటి సంతోషం, సరదాగా ఉంటుంది. ఆ తర్వాతన వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తిని దెబ్బతీసి అనారోగ్యం పాలు చేసి త్వరగా మరణాలు, త్వరగా అనారోగ్యాల పాలు, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ అప్పటిదాకా సంపాదించుకున్నదంతా తీసుకెళ్లి ఆసుపత్రిలో తగలేసుకునే రోజులు రాబోతున్నాయి అన్నమాట.